Hello students, today let us discuss your 4th semester 2nd unit paragraph writing. Here are the questions. What is a paragraph? What are the qualities of a good paragraph? Mention different types of paragraphs. What are the general rules of a good paragraph? First of all, you have to know what is a paragraph. A series of sentences that are organized and coherent and are all related to a single topic is called paragraph. Organized means arranged, and coherent means logical order or relevant. So it is a group of sentences that are organized and relevant and are all related to a single topic is called paragraph. కొన్ని గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ యొక్క ఆర్డర్ని సరైన క్రమంలో ఉండి అన్నీ ఒకే టాపిక్కి సంబంధించి ఉన్నట్టయితే దాన్నే పారాగ్రాఫ్ అంటాం. మనం ఒక విషయంపై సెంటెన్స్ రాసినప్పుడు ఆ పారాగ్రాఫ్లో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా దానికి సంబంధించిందై ఉండాలి. సో వేరే టాపిక్లోకి వెళ్ళకూడదు, సేమ్ మొత్తం కూడా అదే టాపిక్లో ఉండాలి. సో దాన్నే మనం పారాగ్రాఫ్ అంటాం. ఒక సెంటెన్స్ కన్నా పారాగ్రాఫ్ పెద్దది. కొన్ని సెంటెన్సెస్ని కలిపితే పారాగ్రాఫ్ అంటాం. దేర్ విల్ బి మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లో అనేక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద లైన్స్ దట్ షుడ్ ఇంక్లూడ్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ఈజ్ అట్లీస్ట్ 3 to 5, నాట్ మోర్. సో we have to write 3 to 5 lines in a paragraph. ఒక పారాగ్రాఫ్లో 3 to 5 lines వరకు ఉంటాయి. ఓకే, a good paragraph is combination of unity, cohesion, coherence, balance, variety and emphasis. So a good paragraph, what are the qualities of a good paragraph? Unity, cohesion, coherence, balance, variety, emphasis. Okay, now let us know what is unity. Every part of the paragraph must be the expression of one idea, fact or topic. సో పారాగ్రాఫ్లో ప్రతి పార్ట్ తప్పనిసరిగా ఏముండాలి? ఆలోచన ఉండాలి, వాస్తవం ఉండాలి, లేదా ఒక అంశం యొక్క వ్యక్తీకరణ ఉండాలి. అప్పుడే పారాగ్రాఫ్కి ఐక్యత అన్నది ఉంటుంది. సో పారాగ్రాఫ్లో ఏముండాలి? ఐడియా, ఆలోచన ఉండాలి, అండ్ ఫ్యాక్ట్, వాస్తవం ఉండాలి, ఆర్ టాపిక్, అంశం ఉండాలి, ఒక అంశం. సో ఏ ఐడియా లేకుండా, ఎటువంటి టాపిక్ లేకుండా, ఫ్యాక్ట్ లేకుండా మనం రాస్తే ఆ పారాగ్రాఫ్కి సరైన యూనిటీ అన్నది ఉండదు. సో మనకి అర్థం కాదు. సో మనకి క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి అంటే ఒక పారాగ్రాఫ్ ఐడియా ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, వాస్తవం ఉండాలి, అండ్ ఒక అంశం ఉండాలి, ఐడియా, ఫ్యాక్ట్ ఆర్ టాపిక్. ఓకే, సో దేని గురించి అయితే మనం రాస్తున్నామో దాని గురించి ఒక ఆలోచన ఉండాలి, అండ్ ఫ్యాక్ట్, అది ఎంతవరకు నిజమై ఉండాలి. సో ఆర్ టాపిక్, సో మనం తీసుకునే దాన్ని ఒక టాపిక్ మీద తీసుకోవాలి పారాగ్రాఫ్. సో మనం నేచర్ గురించి రాయాలి అనుకుంటే నేచర్ గురించి అయి ఉండాలి ఒక టాపిక్. ఆ టాపిక్ మొత్తం ఆ పారాగ్రాఫ్ అంతా కూడా అదే టాపిక్ అయి ఉండాలి. సో అప్పుడే మనకి పారాగ్రాఫ్ అనేది యూనిటీ ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిటీ. నౌ cohesion means samyogam. So the sentences in a paragraph are linked structurally by cohesive devices. So paragraph లో ప్రతి సెంటెన్సెస్ కూడా కొన్ని cohesive devices తో లింక్ అవి ఉంటాయి. These devices make the paragraph economic, stable and clear. సో ఈ cohesive devices పారాగ్రాఫ్ని ఆర్థికంగా, స్థిరంగా మరియు స్పష్టంగా ఉంచుతాయి. సో ఎప్పుడైతే ఈ కొహెసివ్ డివైజెస్ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది? ఎకనామిక్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. సో మనకి క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ఒకదానికొకటి లింక్ అప్ అవి ఉంటుంది. సమ్ ఆఫ్ సచ్ డివైజెస్ ఆర్ కంజంక్షన్స్, ప్రొనౌన్స్ అండ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. సో ప్రొనౌన్స్ ఏంటి అలాంటి డివైజెస్ ఏంటి? కంజంక్షన్స్, ప్రొనౌన్స్, డెఫినెట్ ఆర్టికల్ ద. సో కంజంక్షన్స్ అండ్ pronouns are parts of speech.
What is a conjunction? Conjunction are those words that connect two or more words, phrases or sentences. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ని, ఫ్రేజెస్ని, సెంటెన్సెస్ని కలిపితే మనం దాన్ని కంజంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ and, or, either, though. So these are all examples for conjunction. What is a pronoun? Instead of noun we use pronoun. నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్, యూజ్ చేసేదే ప్రొనౌన్. ఎగ్జాంపుల్ he, she, it, this. So these are all examples for pronoun. So definite article, you have already learnt about articles in your intermediate. So there are two types of articles. One is definite article, another one is indefinite article. The is definite article, a, an, or indefinite articles. So let us see how the definite article the is used in the paragraph. For example, yesterday we bought a bike. The bike costed rupees 1.5 lakhs. So please note down the example in your notes. Okay. So yesterday we bought a bike. నిన్న ఒక బైక్ కొన్నాం. ద బైక్ కాస్టెడ్ రూపీస్ 1.5 lakhs. ఆ బైక్ యొక్క కాస్ట్ ఎంత అయింది? 1.5 lakhs. ద బైక్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ రిఫర్స్ టు బైక్ విచ్ ద స్పీకర్ బాట్ ద ప్రీవియస్ డే. ద డెఫినెట్ ఆర్టికల్ లింక్స్ ద టూ సెంటెన్సెస్. సో ద అనే డెఫినెట్ ఆర్టికల్ టూ సెంటెన్సెస్ని కలుపుతుంది. సెకండ్ సెంటెన్స్లో ఉన్న ద బైక్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? ఏదైతే స్పీకర్ ముందు రోజు బైక్ కొన్నాడో దాని గురించి చెప్తుంది. ఓకేనా? సో ముందు రోజు ఏదైతే బైక్ కొన్నాడో దాని గురించి చెప్తుంది ద బైక్ అనేది. సో కొహెసివ్ డివైజెస్ ఎలా పారాగ్రాఫ్లో ఉన్న ప్రతి సెంటెన్స్ని లింకప్ చేస్తాయో అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ కొహెషన్. నౌ కమింగ్ టు coherence. Coherence in a paragraph refers to the unity in meaning. ఒక పారాగ్రాఫ్లో కోహెరెన్స్ అంటే మీనింగ్ఫుల్గా ఉండటం. ఒక పారాగ్రాఫ్లో కోహెరెన్స్ ఉంటే స్మూత్గా మూవ్ అవుతుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కోహెరెన్స్ అన్నది ఉంటే మనకి ఏమవుతుంది? కన్ఫ్యూజన్ ఉండదు. సో పారాగ్రాఫ్ మనం చదివేటప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోగలం. అసలు కోహెరెన్స్ అంటే ఏంటి? ఈచ్ సెంటెన్సెస్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద ఐడియా ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పారాగ్రాఫ్. సో ఏమవుతుంది కోహెరెన్స్లో? ప్రతి సెంటెన్స్ కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్, ముందు చెప్పే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ మధ్య రిలేషన్ని క్రియేట్ చేస్తుంది. సో ప్రతి సెంటెన్స్లో ఒక రిలేషన్ అన్నది చెప్తుంది. ఆ రిలేషన్నే మనం ఏమంటాం? కోహెరెన్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ గురించి ఒక పారాగ్రాఫ్ రాయాలి అనుకున్నారు. సో ఆ ప్రతి సెంటెన్సెస్ కూడా కేవలం ఫోన్ గురించి మాత్రమే ఉండాలి. ఓకే, వేరే టాపిక్ ఏమీ కనెక్ట్ చేయకూడదు. సో ఒక సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్, సో సేమ్ దాని గురించే ఉండాలి, ఫోన్ గురించి మాత్రమే ఉండాలి. వేరే టాపిక్ ఏమీ మనం తీసుకురాకూడదు మధ్యలో. సో ఏదైతే ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్య రిలేషన్ చెప్తుందో దాన్నే కోహెరెన్స్ అంటాం. ఓకేనా? సో అంటే కంటిన్యూ అవుతుంది, మీకు సేమ్ మీనింగ్ దాని గురించే చెప్తున్నట్టు ఉండాలి, కానీ వేరే టాపిక్లోకి వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్. ద బ్యాలెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఫసిస్. ఎంఫసిస్ మీన్స్ స్పెషల్ ఇంపార్టెన్స్, ప్రాధాన్యం ఇవ్వటం. సో పారాగ్రాఫ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఉన్నప్పుడు పారాగ్రాఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ లాజికల్గా ఒకదానికొకటి డెవలప్ అయి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద లాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద థాట్. సో ఒకదానికొకటి లాజికల్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో బ్యాలెన్స్డ్గా ఒక పారాగ్రాఫ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఏమేమి ఉండాలి? ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ లాజికల్గా ఉండాలి. అప్పుడు పారాగ్రాఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని అనుకుంటామో పారాగ్రాఫ్ స్టార్టింగ్లో చెప్పకుండా మిడిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ కానీ ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్లో కానీ చెప్తాం, అంతే కదా. సో అలాంటప్పుడు ముందుగానే మనం సెంటెన్సెస్లోని మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఫస్ట్ ముందు సెంటెన్సెస్లోనే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో అలాంటప్పుడు మనకి లాస్ట్ వెళ్ళేసరికి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైటర్ రీడర్ని సస్పెన్స్లో ఉంచుతారు.
అలాంటప్పుడే. సో అలాంటి సెంటెన్స్ అలాంటి పారాగ్రాఫ్స్ మనం చదివేటప్పుడు మనకి కొంచెం సస్పెన్స్ ఫీల్ అవుతాం. సో చదివే రీడర్కి కూడా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిటెక్టివ్ నోవెల్స్ కానీ ఏదైనా పారాగ్రాఫ్స్ కానీ సో అలాంటివి చదివేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ ఎండింగ్ ఉంటుంది. సో ముందంతా చదివిన తర్వాత మనం లాస్ట్లో ఆ లైన్ ఎండింగ్ చదివినప్పుడు మనం సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం. సో అలాంటప్పుడు అలాంటి పారాగ్రాఫ్ని బ్యాలెన్స్డ్ పారాగ్రాఫ్ అంటాం. ఓకేనా, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, సెంటెన్సెస్ లాజికల్గా ఉండాలి, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. సో దాన్ని బ్యాలెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వెరైటీ. ఏ గుడ్ పారాగ్రాఫ్ కంటైన్స్ బోత్ షార్ట్ అండ్ లాంగ్ సెంటెన్సెస్. ఒక గుడ్ పారాగ్రాఫ్లో ఒక చిన్న ఇంకా పెద్ద సెంటెన్సెస్ ఉంటాయి. The sentences in a paragraph should not always be of the same sentence construction. సో అంతా ఒకటే రిపీట్ అవ్వకూడదు. చదివేటప్పుడు రీడర్కి కొంచెం కొత్తగా ఉండాలి. సో అలా అని మనం వేరే టాపిక్లోకి వెళ్ళకూడదు. టాపిక్ ఒకటే అవి ఉండాలి కానీ కొత్తగా ఉండాలి. అండ్ ద పారాగ్రాఫ్ షుడ్ నాట్ బి వెరీ లాంగ్. పారాగ్రాఫ్ లాంగ్గా ఉండకూడదు. ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ షుడ్ బి క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్. ఒకదానికొకటి పారాగ్రాఫ్ అన్నది ఇంటర్ రిలేటెడ్గా ఉండాలి, అంటే రిలేషన్ అన్నది ఉండాలి, లింకప్ అయి ఉండాలి. అంతేగాని ఒక సెంటెన్సెస్ ఒకలా ఇంకో సెంటెన్సెస్ ఇంకోలా ఉండకూడదు. రెండు కూడా మొత్తం పారాగ్రాఫ్లో ఉన్న ప్రతి సెంటెన్సెస్ కూడా ఒకదానికొకటి ఇంటర్లింకప్ అయి ఉండాలి. ఓకేనా, సో ఒక వెరైటీ ఏంటి, ఒక పారాగ్రాఫ్లో ఏమేమి ఉండాలి? గుడ్ పారాగ్రాఫ్లో షార్ట్ అండ్ లాంగ్ సెంటెన్సెస్ ఉంటాయి. అండ్ పారాగ్రాఫ్ షుడ్ నాట్ ఆల్వేస్ బీ ద సేమ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. సో ఒక సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ సేమ్గా ఉండకూడదు. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది సేమ్గా ఉండకూడదు, వెరైటీ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ emphasis. To make the paragraph impressive, different sentences can be combined. The concluding sentence emphasizes the idea. Special emphasis means special importance. పారాగ్రాఫ్లు ఇంప్రెసివ్గా ఉండాలి అంటే డిఫరెంట్ సెంటెన్సెస్ని కలపచ్చు. మనం చెప్పే ఇంపార్టెంట్ విషయాలన్నీ లాస్ట్లో మనం కంక్లూడ్ చేసి చెప్తాం, అంతే కదా. మనం ముందు ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్లో మనం చెప్పి లాస్ట్లో కొంచెం బ్రీఫ్గా కంక్లూడ్ చేసి చెప్తాం. ఓకేనా, సో దాన్ని మనం ఎంఫసిస్ అంటాం. ఎండింగ్లో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఎండ్ ఆఫ్ ద సెంటెన్సెస్ పారాగ్రాఫ్ ఎండింగ్లో మనం టోటల్ ఓవర్ వ్యూ అన్నది ఇస్తాం, కంక్లూడ్ చేస్తాం. సో ఏదైతే ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నామో అది ఫైనలైజ్ చేసి లాస్ట్లో మనం చెప్తాం, దాన్నే ఎంఫసిస్ అంటాం. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్. సో paragraph can be broadly divided into 3 types. So paragraph ni 3 types కింద డివైడ్ చేయొచ్చు. The style of writing decides the type. మనం పారాగ్రాఫ్లో రాసే విధానాన్ని బట్టి అది ఏ టైప్ పారాగ్రాఫ్ అనేది చెప్పచ్చు. సో డిఫరెంట్ స్టైల్లో మనం పారాగ్రాఫ్ అనేది రాస్తాం. ఫస్ట్ వన్, ద డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. ఇట్ డిస్క్రైబ్స్ అన్ ఈవెంట్ ఇన్ డీటెయిల్. సో డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి? డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో మనం దేని గురించి చెప్పాలి అనుకుంటున్నామో అది డీటెయిల్గా రాయటం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ స్టోరీ రైటింగ్. ఇది ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం? స్టోరీ రైటింగ్స్లో యూజ్ చేస్తాం. స్టోరీస్ రాసేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. స్టోరీస్ అంటే కథలు రాసేటప్పుడు మనం దాన్ని వివరించి చెప్తాం. దాన్నే మనం డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటాం. ఓకేనా. So next one, the explanatory paragraph. Explanatory paragraph means it is used while explaining with facts and figures. So explanatory paragraph లో వాస్తవాల్ని ఇంకా గణాంకాల్ని వివరించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. The sentences are arranged logically. Sentences లాజికల్గా అరేంజ్ అవి ఉంటాయి. ఓకేనా. సో facts and figures means information about something rather than opinions or ideas. మనం ఏవైతే మన ఐడియాస్ని మన ఒపీనియన్స్ని ఫిగర్స్ రూపంలో కానీ అంటే డయాగ్రామ్స్ ఇలాంటి రూపంలో కానీ ఫ్యాక్ట్స్ మన నిజాలు చెప్తాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం.
సో మనం అందులో ఫ్యాక్ట్స్ ఉంటాయి అండ్ ఫిగర్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ యూజ్డ్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఉంటాయి ఆ పారాగ్రాఫ్లో, ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్లో నిజాలు ఉంటాయి అండ్ ఫిగర్స్ రూపంలో దాన్ని మనం చెప్తాం. సో డయాగ్రామ్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాం. ద సెంటెన్సెస్ ఆర్ అరేంజ్ లాజికల్గా అరేంజ్ సెంటెన్సెస్ అన్నీ కూడా లాజికల్గా అరేంజ్ అవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ద నెరేటివ్ పారాగ్రాఫ్. వాట్ ఈస్ నెరేటివ్ పారాగ్రాఫ్? ఇట్ టెల్స్ ఆర్ నెరేట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ అన్ ఇన్సిడెంట్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ని చెప్పడం, కథలా కానీ లేదా జరిగిన దాన్ని చెప్పడాన్ని నెరేటివ్ పారాగ్రాఫ్ అంటాం. మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ని పారాగ్రాఫ్ రూపంలో మనం చెప్పినప్పుడు దాన్ని నెరేటివ్ పారాగ్రాఫ్ అంటాం. ఓకే, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఏ టాపిక్ సెంటెన్స్. ఇందులో టాపిక్ సెంటెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదో ఒక టాపిక్ తీసుకొని రాయటం కాదు ఇది రైటర్ ఎక్స్పీరియన్స్ లేదా ఇన్సిడెంట్ మీద డిపెండ్ అవి ఉంటాయి. ఈచ్ ఎక్స్ప్రెషన్ మే బీ ఇంపార్టెంట్. అందులో ప్రతి విషయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ మనం నెరేట్ రాస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ ద ఫాలోయింగ్ ఆర్ ద జనరల్ రూల్స్ ఫర్ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఏంటి ఒక గుడ్ పారాగ్రాఫ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉండాలి. ఏంటవి? ద లెంత్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ మస్ట్ డిపెండ్ ఆన్ ద మ్యాటర్ ఇన్ ఇట్. సో యొక్క లెంత్ అంటే పొడవు దానిలోని మ్యాటర్పై డిపెండ్ అవి ఉంటుంది. సో మనం చెప్పే మ్యాటర్పై పారాగ్రాఫ్ లెంత్ అనేది డిపెండ్ అవి ఉంటుంది. ఓకేనా, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ పైనే పారాగ్రాఫ్ ఎంత రాయాలి అన్నది డిపెండ్ అవుతుంది. సో దాని లెంత్ డిపెండ్ అవి ఉంటుంది. నెక్స్ట్, ఏ పారాగ్రాఫ్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్ ఆర్ సబ్జెక్ట్. సో ఈచ్ సెంటెన్స్ డీల్స్ విత్ థీమ్ ఆర్ సబ్జెక్ట్ అంటే వాట్ ఇట్ ఈస్ అబౌట్. మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. థీమ్ మీన్స్ moral. ఫర్ ఎగ్జాంపుల్, ద టాపిక్ ఆఫ్ ద బుక్, స్టోరీ ఆర్ పోయం విల్ బి రిలేటెడ్ టు ద థీమ్ కదా. పోయం కానీ స్టోరీ కానీ మనకి థీమ్ని, ఏదైనా ఒక థీమ్ తీసుకుని ఒక పోయం రాయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్ గురించి రాయాలి ఒక పోయం. సో అది థీమ్ ఏంటి అక్కడ? నేచర్ మీద రాయాలి అనుకుంటున్నాం కాబట్టి విల్ బి రిలేటెడ్ టు ద థీమ్ అంటే లాస్ట్ మనకి వచ్చే మోరల్ని మనం థీమ్ అంటాం. దేని గురించి అయితే మనం రాస్తున్నామో దాని గురించి లాస్ట్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని థీమ్ అంటాం. సో సబ్జెక్ట్ ఈజ్ లైక్ ద టాపిక్ ఆఫ్ ద పోయం. సో టాపిక్ ఆఫ్ ద పోయం యొక్క టాపిక్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేచర్ గురించి రాయాలి అనుకుంటున్నాం. సో టాపిక్ ఏంటి? నేచర్ గురించి కాబట్టి అదేమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. థీమ్ అంటే ఏంటి? సో లాస్ట్లో మనం చెప్పే మోరల్ అది థీమ్ అవుతుంది. మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో మనం ఫైనల్గా చెప్తాం కదా. సో దాన్ని థీమ్ అంటాం. సబ్జెక్ట్ అంటే టాపిక్, వాట్ ఇట్ ఈస్ అబౌట్ అనేది. ఓకే, పారాగ్రాఫ్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్ ఆర్ సబ్జెక్ట్. ఒక పారాగ్రాఫ్లో థీమ్ లేదా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ థీమ్, డిఫరెన్సెస్ బిట్వీన్ థీమ్ ఆర్ సబ్జెక్ట్స్. థీమ్ అండ్ సబ్జెక్ట్. థీమ్ అంటే మోరల్. ఓకే, సో ఆ పారాగ్రాఫ్లో కానీ పోయంలో కానీ స్టోరీలో కానీ దాని యొక్క థీమ్, ఆ మోరల్ ఏంటో అన్నది చెప్పడం. సబ్జెక్ట్ అంటే దేని గురించి అయితే మనం టాపిక్ తీసుకున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ద స్టైల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ మస్ట్ బీ డిసైడెడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. పారాగ్రాఫ్ యొక్క స్టైల్ సబ్జెక్ట్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. సబ్జెక్ట్ అంటే చెప్పుకున్నాం కదా. సో మనం దేని గురించి అయితే, ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. సో పారాగ్రాఫ్ అన్నది సబ్జెక్ట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ద స్టైల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ మస్ట్ బి డిసైడెడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది పారాగ్రాఫ్. ఓకే, సో దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, ద ఐడియాస్ మస్ట్ బి అరేంజ్డ్ లాజికల్లీ. పారాగ్రాఫ్లో ఐడియాస్ అన్నీ కూడా లాజికల్గా అరేంజ్ అవి ఉంటాయి. ఐడియాస్ అంటే ఆలోచనలు. ఓకే, పారాగ్రాఫ్లో ప్రతి ఆలోచనలు కూడా లాజికల్గా అరేంజ్ అయి ఉంటాయి, లాజికల్గా ఉంటాయి.
మన ఐడియాస్ అన్నీ కూడా లాజికల్గా రిప్రజెంట్ చేస్తాం పారాగ్రాఫ్లో. ఓకే, నెక్స్ట్ 5th వన్, కొహరెన్స్, కొహెషన్ అండ్ వెరైటీ మస్ట్ బీ మెయింటైన్డ్. సో మనం ఎలిమెంట్స్ ఆఫ్ పారాగ్రాఫ్లో మనం చెప్పుకున్నాం కదా, కొహెసివ్, కొహరెన్స్, కొహెషన్ అండ్ వెరైటీ. సో ఇవి 3 కూడా మనకి పారాగ్రాఫ్లో మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఈ ఏదైతే క్వాలిటీస్ కొహరెన్స్, కొహెషన్ అండ్ వెరైటీ, ఈ క్వాలిటీస్ అన్నవి మనకి పారాగ్రాఫ్లో ఉండాలి కంపల్సరీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ paragraph. So paragraph structure, paragraph writing. So okay, I hope you understood. If you have any doubts, you can ask me. Thank you.